హాయ్ హలో అండి. అందరికీ గుడ్ ఈవినింగ్. అందరికీ నమస్కారం. సో అందరు బాగున్నారా అండి? నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో ఇంకా నా డైలీ లైఫ్ స్టైల్లో ఇదొక రొటీన్ అనమాట. సో నా వీడియోలో డైలీ లైఫ్ స్టైల్, డైలీ రొటీన్స్, నా డైలీ వ్లాగ్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ అండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి. అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. సో ఏంది బయట ఎక్కడో అవుట్డోర్ షూటింగ్ అంటే అవుట్డోర్ చూపిస్తున్నది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఫ్రీ బస్ కదా, షాపింగ్కి వెళ్దామని బయటకు వచ్చామన్నమాట. అదేం లేదండి, ఫ్రీ బస్ అనే కాదు. సో ఇప్పుడు నేను టైలరింగ్ అంటే నేర్చుకుంటున్నాను కాబట్టి నేర్చుకోవడానికి కొన్ని క్లాత్స్ అవి ఇవి అవసరం ఉంటాయి. సో డ్రెస్ మెటీరియల్స్ అవి ఇవి తెచ్చుకుందామని షాపింగ్కి అయితే బయలుదేరుతున్నాను. సో ఇది ఎప్పుడో షూట్ చేసిన వీడియో అనమాట. ఇప్పుడైతే రీసెంట్ వీడియోస్ అయితే కాదండి. నేను టైలరింగ్ వెళ్ళాక కొత్తలో అప్పుడు వెళ్ళామన్నమాట. అవసరం ఏమైనా ఉంటాయేమో వెళ్ళి తీసుకుంటే బెస్ట్ అనేసి. సో ఇంకా బస్ ఎట్లా ఫ్రీ కదా అని కూడా మనకైతే నాకు బాగా బెనిఫిట్ అయిందండి బస్ ఫ్రీ ఉండడం వల్ల. రోజు 20 రూపీస్ మిగులుతున్నాయి అనమాట నాకు. అంటే మనం ఒక ఆధార్ కార్డు ఉంటే చాలు, డబ్బులు ఒక లేకపోయినా మనకి ఏం పర్లేదు అన్నట్టు. మేము ఎవ్రీడే ఇక్కడ ఎక్కి అక్కడ దిగుతాం. 10 రూపీసే ఛార్జ్. బట్ ఆ 10 రూపీస్ అయినా 20 రూపీస్ అయినా సేవ్ అవుతున్నాయి కదండి, మాకు బాగా యూజ్ అయిందనమాట. సో నేను వెళ్ళిన 2 డేస్ 1 డే తర్వాతనే ఫ్రీ బస్ స్టార్ట్ అయిందనమాట. 1 or 2 డేసే నేను డబ్బులు ఇచ్చి వెళ్ళాను. తర్వాత నుంచి ఫ్రీగా వెళ్తున్నానండి. నిజంగా ఇది బాగా కలిసి వచ్చింది నాకైతే. ఇది ఒక్కటి నా లైఫ్లో అనుకుంటా, ఫ్రీ వెళ్ళడం అనేది లైఫ్లో ఫస్ట్ టైం అనమాట. ఎక్స్పీరియన్స్ అనేది బాగుంది. రెగ్యులర్ వెళ్తున్నాం, ఆధార్ కార్డు ఉంటేనే అండి. ఎవరన్నా వెళ్ళే వాళ్ళు ఉంటే ఆధార్ కార్డ్ జిరాక్స్ కానీ కలర్ జిరాక్స్ కానీ ఏవి అలౌడ్ లేదనమాట. ఉన్నా అవి చూడరు, ఖచ్చితంగా టికెట్ అమౌంట్ కట్టాల్సిందే. ఓన్లీ ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటేనే మనకి ఫ్రీ బస్ అనేది దొరుకుతుందన్నమాట, లేదంటే లేదు. ఒకసారి మా ఫ్రెండ్ రజని ఉండింది కదా, 2 డేస్ 3 డేస్ బ్యాకే ఒరిజినల్ మర్చిపోయింది. అదే మర్చిపోయి జిరాక్స్ ఉండే తీసుకోలేదన్నమాట. యాక్సెప్ట్ చేయలే, అదే కావాలన్నారు, డబ్బులు తీసుకున్నారనమాట. సో కాబట్టి ఖచ్చితంగా నా వీడియో చూస్తున్న వాళ్ళు రెగ్యులర్గా కానీ ఇప్పుడు ఎటన్నా వెళ్ళాలి అనే ప్లాన్లో ఉండే వాళ్ళైతే ప్లీజ్ ఆధార్ కార్డ్ క్యారీ చేయండి, లేదంటే నో ఫ్రీ బస్ అండి. సో మేము కూడా ఆధార్ కార్డ్ క్యారీ చేస్తున్నాం, ఎందుకంటే రోజు అలవాటు అయిపోయింది మాకు కార్డు చూపించి బస్ ఎక్కడం రావడం. సో ఈరోజు షాపింగ్ అంటే చిన్న స్మాల్ షాపింగ్ అండి. డ్రెస్ మెటీరియల్స్ కోసం వచ్చామన్నమాట. ఎక్కువ ఏం లేదు, ఎందుకంటే బడ్జెట్ పెట్టే పొజిషన్ కూడా కాదు. చాలా షాపింగ్ అయినా అంటే డ్రెస్సెస్ అవి ఉన్నాయి, నాకు ఏం అవసరం లేదు. ఓన్లీ ఎట్లా కుడుతున్నాం కాబట్టి బయట తీసుకున్న క్లాత్ అంతే పడుతుంది. దీంట్లో డ్రెస్ ప్యాంట్ 2 వస్తుంది, 2 నేర్చుకోవడానికి యూజ్ అవుతాయి కాబట్టి మనం వేసుకుంటాం కూడా, వేస్ట్ ఏం చెయ్యమని ఇక్కడికైతే వచ్చాము. నేను వచ్చింది మెహదీపట్నంలో ఉన్న ఆర్ఎస్ బ్రదర్స్కి అండి. నేను ఆర్ఎస్ బ్రదర్స్ తక్కువ షాపింగ్ చేస్తాను, ఎక్కువ సౌత్ ఇండియా షాపింగ్ మాల్, సౌత్ ఇండియాకి వెళ్తాను, అత్తాపూర్ సౌత్ ఇండియా. అక్కడ నాకు రీజనబుల్ ప్రైస్ అండ్ బెస్ట్గా బాగా అనిపిస్తుంది, అక్కడే వెళ్తాను. అక్కడ ఏంటంటే మేము బస్కి ఎప్పుడు వెళ్ళలేదండి, బస్తో ఎప్పుడు వెళ్ళలేదు, ఎప్పుడు మా హస్బెండ్తోనే వెళ్తాను. మెహదీపట్నం అయితే డైరెక్ట్ ఒక బస్ ఎక్కామంటే అక్కడే దిగుతాం కాబట్టి మెహదీపట్నం ప్రిపేర్ చేస్తాను నేను ఒక్కదాన్ని, ఫ్రెండ్స్తో వెళ్ళాలి అంటే. సో ఫైనల్గా ఇక్కడికి వచ్చి ఒక 2-3 సెలెక్ట్ చేసుకున్నానండి. ఈ డ్రెస్ చూసుంటారు కదా, మొన్న కుట్టి నేను వీడియోలో చూపించాను మీకు. సో ఇదనమాట. సో నేను నా డ్రెస్ అది ఏమైందని అన్నాను కదండి. సో ఏం చేశానంటే డ్రెస్ తీసుకున్నాను, కట్ చేసుకున్నాను, మేజర్ తీసుకుని మెయిన్ పీస్ అయితే కట్ చేసుకున్నానండి. బాడీ పార్ట్ది పైన టాప్ కోసం కట్ చేసుకున్నాను, లైనింగ్ కట్ చేసుకున్నాను, మొత్తం కట్ చేసుకున్నాను. ఏమైందో తెలియదు అని కట్ చేసి పక్కన పెట్టాను. తీరా హ్యాండ్స్కి కట్ చేసుకుందాం, హ్యాండ్స్ కొంచెం లెంత్ ఎక్కువ తీసుకుని కట్ చేసుకుందాం అని హ్యాండ్స్ తీసుకున్నాను. అంటే ఎక్స్ట్రా ఉన్న క్లాతే తీసుకున్నాను అనే భ్రమలో ఉన్నా అనమాట నేను. తీరా క్లాత్ కట్ చేసుకున్నాను, కుడదామని వెళ్ళి కూర్చున్నాను అనమాట మిషన్ దగ్గర. ఫస్ట్ హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్నాను, అంటే జాయింట్లు ఉంటాయి కదా అవి వేసుకున్నాను. ఇంకా బాడీకి లైనింగ్ జాయిన్ చేద్దామంటే ఏంటి క్లాత్ లేదేంది, ఇదేంది ముక్కలు ఉన్నాయని చూస్తే నేను ఏం చేశానండి, క్లాత్ని మెయిన్ పీస్ని తీసుకొచ్చి మళ్ళీ కట్ చేసిన మెయిన్ పీస్ని 2 తీసుకున్నాను. అది ఏమైందో నాకు తెలియదు ఆ రోజు. వాటిలోనే హ్యాండ్స్ కట్ చేసుకున్నాను అనమాట. నిజంగా అప్పుడు నా ఫేస్ చూడాలి, ఇంకా నాకు అండి నిజంగా లిటరలీ కళ్ళలో నీళ్ళు తిరిగాయి అనమాట. అంటే ఇంట్లో ఉంటే ఏడ్చేదాన్ని, ఇంకా ఖచ్చితంగా టక కారేవి. నాకు అసలు తొందర ఏడుపు వస్తుంది, ఇట్లా కారుతా ఉంటాయి అనమాట, కన్నీళ్ళు అనేవి ఇట్లా వస్తాయి అనమాట నాకు. ఇంకా అక్కడ అంతమంది దగ్గర మనం ఏడవలేము,
ఆపుకోలేను అన్నట్టు ఉండే నా పరిస్థితి. ఇంకా ఆ రోజంతా మనిషిని కాలేదండి నిజంగా చెప్పాలంటే. అంటే చాలా ఫీల్ అయ్యాను, బాధపడ్డాను. అంటే కష్టపడి వెళ్ళి ఒక్క డ్రెస్ వచ్చి 400 అండి. 400 పడింది నాకు. మళ్ళీ దానికి లైనింగ్ అదంతా తీసుకొని వచ్చేసరికి 500 పడింది. తీర కొత్త టాప్ మంచి క్లాత్, కాటన్ క్లాత్ తీసుకొచ్చి కుడదాం అనేసరికి ఇట్లా చేసేసాను. ఇంకా ఏడుపండి నిజంగా. ఇంటికి వచ్చి లిటరల్లీ ఏడ్చాను అనమాట నేను. అంత బాధ అనిపించింది ఆ రోజు. అంతా ఫుల్ డిసప్పాయింట్లో ఉండే. అయినా సరే ఇంకా ఇట్లాంటి కొత్త మనం నేర్చుకునేటప్పుడు ఇట్లాంటి చాలా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి అనేసి ఇంకా దాని నుంచి బయటికి వచ్చి ముక్కలు ముక్కలు అయిన వాటిని జాయింట్ చేసి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ జాయింట్ చేసి ఫైనల్గా కుట్టుకొని నేను వేసుకున్నాను. చూసారు కదండి నిన్నటి వీడియోలో. సో అదనమాట. ఆ టాప్ని అంత ఇది చేశానండి నిజంగా. ఇప్పుడు నుంచి నాకు మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఒక్కసారి ఏదైనా మిస్టేక్ జరిగితే అది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది మనకి. సో నేను చేసిన మిస్టేక్ 2 మిస్టేక్లు అనమాట. అంటే నాకు బాగా గుర్తుండిపోయినాయి నా జీవితంలో. అంటే నిన్న ఒకటి కొత్త డ్రెస్ని అట్లా కట్ చేయడము, ఇంకొకటి నా పెళ్ళైన కొత్తలో 1 ఇయర్ 2 ఇయర్స్ ఆ టైంలో మేము బీచ్పల్లిలో ఉండే అనమాట. బీచ్పల్లిలో ఉంటే అక్కడ ఫిష్ అంటే చేపలు, కృష్ణానది ఉండింది కదా దగ్గరే అనమాట. చేపలు చాలా తక్కువ రేట్లో ఉండేవండి. ఈవినింగ్స్ అయితే కుప్పలు కుప్పలు ఇచ్చేవాళ్ళు అనమాట. అయితే మా చిన్నత్తయ్య మామయ్య వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చారు అక్కడికి. వస్తే దాదాపు 5 to 6 kgs చేపలండి. అవన్నీ కడిగి నీట్గా ఫ్రై చేద్దామని కార్న్ఫ్లోర్ యాడ్ చేశారనమాట. అయితే మా వారు ఏం చేశారు, నాకు అప్పట్లో 0 నాలెడ్జ్ అండి, ఏం తెలియదు నాకు. చిన్న ఏజ్లో మ్యారేజ్ అయ్యి 10th మ్యారేజ్ అయ్యి అప్పటికి నాకు జస్ట్ 18, 19 ఆ ఏజే. నాకు ఏంది అంత పెద్దగా తెలియదు. కార్న్ఫ్లోరు, సోడా, ఈ తినే సోడా ఉంటుంది కదా, తీసుకొచ్చారు. నేను ఏం చేశానంటే కార్న్ఫ్లోర్ ఉందా అంటే ఉంది మా అత్తమ్మ అనేసి కార్న్ఫ్లోర్ అనుకొని సోడా ఇచ్చేసాను. నాకు తెలియదు 2 సేమ్ ఇంత క్వాంటిటీ తీసుకొచ్చారని. నాకు అప్పట్లో తెలియదు. లేదంటే ఈ పాటికి రాసుకునేదాన్ని ఇప్పుడు ఉన్న కొంచెం నాలెడ్జ్ ఉంటే. లేక అట్లా ఏం చేశాను, సోడా కలిపేసి ఫిష్ ఫ్రై చేస్తే ఏందంత సర్ఫ్ అంటే మనము సోడా ఇంత వేస్తే చాలా ఎక్కువ అవుతుందండి. కార్న్ఫ్లోర్ అంటే ఇంత వేస్తాం కదా, ఆ సైజులోనే వేసామన్నమాట. అంతే క్వాంటిటీ. తీరా చూస్తే మొత్తం ఫ్రై చేసినాక లాస్ట్ ఒక టేస్ట్ చూద్దాం ఎట్లుందంటే ఇట్లా అయింది. ఇంకా నా బాధ, ఏడుపు ఘోరంగా బాధ అనిపించిందండి. ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినాక ఇట్లాంటి మిస్టేక్ చేసి ఎంత బాధ అనిపిస్తుంది కదా. సో అదొకటి నాకు ఇప్పటికీ నా మైండ్లో ఉంటుంది. తలుచుకుంటే నాకు నిజంగా ఏడుపు వస్తుంది ఒక్కొక్కసారి. సో అదొకటి ఇదొకటి 2 అనమాట నాకు బాగా గుర్తుండిపోయేవి. సో ఇదండి. అందుకే నీ డ్రెస్ కొనేటప్పుడు ఆ విషయం గుర్తొచ్చి దాంతోపాటు అది కూడా గుర్తొచ్చింది అనమాట, నా బ్యాక్ స్టోరీ అనేది. సో ఇట్లాంటి మిస్టేక్ మీరు కూడా చేయకండి ప్లీజ్. సో ఫైనల్గా షాపింగ్ అయితే చేసామండి. ఇందాక చూసారు కదా, కొన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఒక 2 మెటీరియల్స్ తీసుకున్నాము. మనకి షాపింగ్కి వెళ్తే కొంచెం చేతులు దురద పెడతాయి కదా, అంటే కళ్ళు ఊరుకోయి చేతులు ఊరుకోయి 2 ఊరుకోవండి. నిజంగా నాకైతే షాపింగ్ అంటే పిచ్చి అనమాట, ఊరుకోవు. అందుకే ఒక 2 టాప్స్ చూద్దాము ఆఫర్లో అని ఆ టాప్స్ ట్రయల్ చేస్తూ ఉన్నాం అనమాట. కొన్నామా లేదా తర్వాత కానీ ట్రయల్ అయితే చేసాము. సో రజనీ నేను 2 సేమ్ టాప్స్ ట్రై చేసాము. సో కామెంట్ చేయండి నాకు ఆ 2 టాప్లో నేను వేసుకున్న రెండిట్లో ఏది బాగుండింది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను అదే తీసుకున్నానా లేదని మీకు రేపటి వీడియోలో చెప్తాను. సో ఫైనల్గా అవైతే ట్రయల్ చేసుకున్నాము. ట్రయల్ చేసేసుకొని చాలా అప్పటికి లేట్ అయింది. మేము వచ్చింది అంటే సడన్ ప్లాన్ అనమాట షాపింగ్ అనేది. అనుకోకుండా మాకు మెటీరియల్ అవసరం ఉంటాయి. మిషన్ నుంచి వచ్చాక ఆలోచించి అప్పటికప్పుడు 3:30కి బయలుదేరితే అక్కడ 4:30 అయింది. వెళ్ళేసరికి షాపింగ్ చేసుకుని వచ్చేసరికి 7 అయింది ఇంటికి వచ్చి. సో ఆ రోజు మా పని కూడా ఉండే నాకు వేరేది. 7 అయింది అనమాట. సో సడన్గా వెళ్ళామండి. ఎక్కువ షాపింగ్ వెళ్ళలేదు, ఓన్లీ డ్రెస్ మెటీరియల్ కోసమే వెళ్ళామన్నమాట. అక్కడ వరకు ఎందుకు వెళ్ళామంటే మాల్స్లో కొంచెం ఆఫర్లో దొరుకుతాయి కదా బెస్ట్ ప్రైస్లో అనేసి వెళ్ళాము. ఫైనల్గా తీసుకున్నాము. ఇంకా బయటికి వచ్చేసాము. బయట వస్తే ఇక్కడ ఫ్యాన్సీ స్టోర్ అంటే మనకి 1 గ్రామ్ జ్యువెలరీ టైప్ ఉంటుందన్నమాట. ఆర్ఎస్ బ్రదర్స్ ముందు. సో ఇక్కడ కొంచెం రీజనబుల్ ప్రైస్ లేకపోయినా కొంచెం మంచి క్వాలిటీతో ఉంటాయండి, బాగుంటాయి. కానీ ప్రైజెస్ చాలా ఉంటాయి. సో ఇక్కడ క్లిప్ చూసారండి, ఒక్కొక్క క్లిప్ 60-120 రూపీస్ ఉండింది అనమాట. ఎందుకు అంత పెట్టడము అనిపించింది నాకైతే. నార్మల్ చూశాను, ఇంకా చూసేసి అక్కడ పెట్టేసి ఏం తీసుకోలేదు. ఇంకా నెక్స్ట్ ఏమో రజనీ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళేమో పానీపూరి అడుగుతూ ఉన్నారు తినడానికి. సో వాళ్ళు ఒక ప్లేటు, నేను ఒక ప్లేటు, ఇంకా అందరం తినేసి ఫైనల్గా మా షాపింగ్ అయితే ఇట్లా క్లోజ్ చేసుకొని ఈ విధంగా చేసేసి వచ్చామండి. సో షాపింగ్ ఎప్పుడన్నా వెళ్ళాలి అంటే మన హస్బెండ్స్తో కాకుండా ఫ్రెండ్స్తో వెళ్తేనే షాపింగ్
ఎంజాయ్ చేసుకుంటూ చేస్తాము. అదే హస్బెండ్‌ని తీసుకొని వెళ్ళామనుకోండి ఏమవుతుండే వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది పాపం. ప్రాబ్లమ్ ఏముండదు, బిల్ కట్టేది వాళ్ళే. బట్ మనం చేస్తానే ఉంటామండి. మెచ్చిన డ్రెస్ మెచ్చము, వేసింది 10 సార్లు వేస్తాం, చూసింది 10 సార్లు చేస్తాం. పొద్దున్న వెళ్ళామంటే నైట్ దాకా టైమే తెలియదు మనకు. అందుకే పాపం వాళ్ళు ఇరిటేట్ అవుతారు, ఇరిటేషన్ పడతారనమాట. మా వారికి అప్పుడు జరుగుతుంది అప్పుడప్పుడు. సో అందుకే నేను తక్కువ. సో ఇదండి వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.